సో కొందరు నటిస్తారు, అది నిజమైనా సరే నమ్మలేకపోతారు కదా కొన్ని విషయాలు. వీళ్ళు ఏం చేసినా ఫేకే అనుకుంటాం కదా. అలాంటి వాళ్ళు లచ్చక టీవీ వాళ్ళు నిన్న ఒక వీడియో పోస్ట్ చేశారు, ఇంటర్వ్యూ కోసం ఒకళ్ళు కాల్ చేసి సో టార్చర్ పెడుతున్నారని. అయినా మీ ఆయన మాట్లాడేటప్పుడు లత నువ్వెందుకు ఓవర్ యాక్షన్గా మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే అది ఫేక్ అనే అనుకుంటారు. అండ్ మా అన్నయ్య లాగా వాయిస్ ఉన్న ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చింది తెలుసా కామెంట్స్లలో. వాళ్ళ అన్నయ్య వాయిస్ ఇది ఫేక్ వీడియో అన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చిండు ఇప్పుడుతో సహా. ఇప్పుడు 33 minutes లోపు కూడా ఒక వీడియో ఒక కామెంట్ కూడా రిప్లై ఇచ్చిండు అనమాట. మీరు అంతకుముందు చేసిన ఫేక్ వీడియోస్ వల్ల ఇప్పుడు మీరు నిజం చెప్పినా ఎవరైనా సరే అబద్ధమే అనుకుంటారు కదా. నువ్వు మాట్లాడడం ఆమె ఇంకా ఓవర్ యాక్షన్గా మాట్లాడడం, నేనేం చేస్తాను నాకే తెలియదు అంటే నువ్వు ఏం చేస్తావు. ఇంటర్వ్యూ ఇవ్వాలన్నప్పుడు ఇవ్వాలి. ఎవరి అందరూ ఫేమస్ కోసం ఇవ్వట్లేదు కదా, వాళ్ళు క్లారిటీగా ఇస్తున్నారు. ఫేమస్ అవ్వడానికి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే చాలామంది వెయిట్ చేస్తారు ఆ ఇంటర్వ్యూ కోసం. మిమ్మల్ని పిలిచి మేము ఇంటర్వ్యూ చేస్తాం రండి అంటే మీ నిజస్వరూపాలు అంటే మీ గురించి ఎక్కడ తెలిసిపోతుందా అని మీరు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు. అండ్ మా బతుకేమో బతుకుతాం మీ చర్చ అయినా అది తమలేనేంద్ర బాబు ఎవరు చంపేసిర్రా మిమ్మల్ని ఇంట్లోకి వచ్చి ఏడ్చుకుంటా తమలేని పెట్టిర్రు. వీడియోలో ఏమో అంత గట్టిగా మాట్లాడుతుండ్రు, తమలేని చూస్తామే ఏడ్చుకుంటా మీ అందరూ చచ్చిపోతున్నామని పెట్టారు. అయినా సిగ్గుందా అసలు చిన్న పిల్లల్ని వేసుకొని వాళ్ళు దింపేసి. సరే నీకు కాల్ చేసినప్పుడు నువ్వు మాట్లాడవచ్చు కదా, ఇంకా వీడియో ఎందుకు తీసుకోవడం అండ్ పిల్లల్ని కూడా ఎందుకే ఇన్వాల్వ్ చేయడం దాంట్లో. సో ఎవరైనా సరే మీరు ఏది జరిగినా అది అబద్ధం, ఇది ఫేక్ వీడియోనే అంటారు. ఎందుకంటే మీరు చేసిన అంతకుముందు ఘనకార్యాలు అలాంటివి అనమాట. ఎవరు కూడా ఇది నిజమేలే, కొందరు ఎవరో ఒకళ్ళు కామెంట్ చేశారనమాట, అవునే నిజమే అనుకుంటానులే అన్ని ఫేక్ వీడియోస్ ఎలా అవుతాయి అని ఒకరిద్దరు కామెంట్ చేశారంతే. మీకు వాళ్ళందరూ అది ఫేక్ వీడియో మీ అన్నయ్య వాయిసే అంటే మా అన్నయ్య వాయిస్ అలా అంటుందా అండి. ప్రతి ఒక్కరు రిప్లై చేయడానికి మీకు టైం ఉంది, బట్ అక్కడికి వెళ్ళి ఒక 5 నిమిషాలు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వస్తున్నారా. అయినా నీ పిల్లలకి ఎందుకు అంత అయినా మీరు 2 వీడియోలు ఛానల్లో సరిపోక మీ ఏడుపుల వీడియో ఇంకా ఇంకొక ఛానల్ 3 ఛానల్ లాగా అనమాట ఇలా రన్ చేస్తున్నారు. అయినా పిల్లలు ఎంత అమాయకంగా చూస్తున్నారు పాపం. పోయి ఇంటర్వ్యూ ఇవ్వడానికి మీకేం. ఆయన ఈ వీడియో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సో ఒక ఇంటర్వ్యూ ఇస్తాం రమ్మని మిమ్మల్ని పిలిచారు. మీ తరపున ఎవరో మీ టీం వాళ్ళు మాట్లాడారు. మీరు వీడియోస్ అన్ని మీరే ఎడిట్ చేసుకుంటున్నారు, వీడియోస్ మీరే చేసుకుంటున్నారు. మరి ఇంకొక మనిషితో మీరు ఎలా మాట్లాడించారు ఆ రోజు. బట్ ఆ మనిషి ఇప్పుడు మీకు సో ఒక వీడియో కోసం వాళ్ళు పెట్టారు కదా అన్నట్టు మీరు ఇప్పుడు పెట్టారు వీడియో, అంతే తప్ప కావాలనే కాదు. ఇది కూడా ఒక కంటెంట్ లాగానే క్రియేట్ చేశారు. అక్కడ నిజంగా తెలుస్తుంది కదా, చాలామంది చూసే ఉంటారు. ఒక ఛానల్ వాళ్ళు ఆ ఛానల్ పేరు అయితే నేను చెప్పలేనులే కానీ సో ఆ వీడియో వాళ్ళు పెట్టారు, పోస్ట్ చేశారు. దాని తర్వాత వీళ్ళు పోస్ట్ చేశారు అదే కంటెంట్తో. అంటే ఇంటర్వ్యూ ఇవ్వడంలో తప్పేం లేదు, మీరేంటో తెలుస్తుంది కదా, ఇంకొంచెం జనాలకి నలుగురికి తెలుస్తుంది అన్నప్పుడు మీకెందుకు వంటలు చేసేటప్పుడు యూస్ రావట్లేదని ఇలా ఫేక్ వీడియోస్ చేయడానికి మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఇన్ని రోజులు చక్కగా చేసుకున్నారు అనుకున్నాను, కానీ బుద్ధి మళ్ళీ చూపించారు. ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను వీళ్ళ గురించి. కుక్కతోక ఎప్పుడు వంకరే, వీళ్ళు కూడా వంకర బుద్ధిలే తప్ప ఏది నిజాయితీగా చేద్దాం అనేది లేదు, నిజాయితీగా సంపాదించుకుందాం అని కూడా లేదు. ఆయన ఏమంటే పోడ్చుకొని వస్తుంది, ఏడుపులు వస్తుంది అని ఏమంటే ఇలాంటి వీడియోస్ చేస్తారు, మేము చచ్చిపోతాం అని టైటిల్స్ పెడతారు, ఏడుచుకుంటా తమ్లైన్స్ పెడతారు. ఇది వీళ్ళ మొహాలు. సో ఇదనమాట ఇవాళ వీడియో. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏదైనా సరే మనం నీతిగా నిజాయితీగా సంపాదిస్తున్నామా లేదా ఇలా ఏడ్చి సంపాదిస్తున్న ఫ్యూచర్లో ఎప్పటికైనా అది ఎఫెక్ట్ అవ్వకుండా ఉండదు. సో ఇది ఈ వెళ్ళి ఎప్పటికైనా సరే ఒక ఇంటర్వ్యూ ఇవ్వడంలో తప్పలేదు. ఒకళ్ళ దగ్గర వెళ్ళి క్లారిటీ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఎందుకంటే నువ్వు చేసే అన్ని ఫేక్ వీడియోస్ అని అది నీకు తెలుసు, చూసే వాళ్ళకు మాకు తెలుసు. సో ఇది ఇవాళ ముచ్చట. మీకు నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. బాయ్.